ప్రణీత్ గ్రూప్ వారి గ్రూప్ పార్క్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ డుండిగల్ గాగిలాపూర్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. అయితే ఇంకా తెలుగు రాష్ట్రాల రాజకీయాల విషయానికి వస్తే తెలంగాణలో కాంగ్రెస్, ఏపీలో కూటమి ప్రభుత్వం పైన మీ కామెంట్స్ ఏంటి? అనేంద్ర, ఈ పార్టీ ఆ పార్టీ అని నేను ఎప్పుడు పట్టించుకోను. నేను మ్మ్. ప్రజలను అందరినీ, ప్రేక్షకులందరినీ కోరుతున్నాను. ఓకే. పార్టీలు ఇవాళ ఈ పార్టీ ఉంటుంది, రేపు ఆ పార్టీ ఉంటుంది. పార్టీలో ఉన్న వాళ్ళు ఏ రోజు ఏ పార్టీలో ఉంటారో దేవుడికి ఎరుక. ఒకసారి కళ్ళు మూసుకుని మీరు ఆలోచించండి. మ్మ్. ఆంధ్రప్రదేశ్లో పార్టీల్లో ఉన్న నాయకులు కానీ, తెలంగాణలో ఉన్న నాయకులు కానీ ఏడాది క్రితం ఎక్కడున్నారు, 5 ఏళ్ల క్రితం ఎక్కడున్నారు, 10 ఏళ్ల క్రితం ఎక్కడున్నారు? ఒక్కసారి ఆలోచించండి మీరు. ఆ పార్టీల్లో ఉండి పోరాడి నాయకత్వంలో ఉన్న వాళ్ళకే పార్టీల పార్టీల పట్ల మోజు లేకపోతే, వాళ్ళ అవసరార్థం, వాళ్ళ ప్రయోజనాల కోసం మారుతూ ఉంటే మనకెందుకండి పార్టీల పట్ల ఇంత వాళ్ళ భక్తి? మన రాష్ట్రాల పట్ల భక్తి చూపెడతాం, మన దేశం పట్ల భక్తి చూపెడతాం. కాబట్టి పార్టీలు ఏమేమి కాకుండా చర్యలను మనం చర్చిద్దాం. మ్మ్. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ ఉన్నది. ఎస్, అంటే అదే ఇదే విషయం సార్. అటు హామీల విషయానికి వస్తే హామీల విషయంలో రెండు అందుకని ఆ ప్రభుత్వాలు ఫెయిల్ నేపథ్యంలో అయ్యాయని కామెంట్. నేను ముందు ఒక పరిచయ వాక్యాలు, ఎందుకంటే పార్టీలు కాకుండా ఇష్యూ ప్రాతిపదికన, అంశాల ప్రాతిపదికన మనం ఒక చర్చ చేద్దాం. నేను ఎప్పుడు కూడా అంశాల ప్రాతిపదికన మాట్లాడతాను తప్ప ఈ పార్టీ మంచిది, ఆ పార్టీ చెడ్డది అని అనవసరం లేదు. మంచి లేదు, చెడు లేదు రాజకీయంలో. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నది. గత 5 ఏళ్లలో ఏమైంది? ఒక దారుణమైన పరిస్థితి ఆర్థిక వ్యవస్థ విషయం వచ్చింది. రేపన్నది లేకుండా విపరీతమైన ఖర్చులు పెంచి, అప్పుల భారాన్ని పెంచి, మరి చెల్లించాల్సినటువంటి డబ్బు కూడా చెల్లించకుండా 1,30,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి, పెండింగ్ బిల్స్ పెట్టి, డబ్బుని ఎస్క్రో అకౌంట్లో తిరిగి చెల్లించేట్టుగా, మరి ఆఫ్ బడ్జెట్ లోన్స్ అంటాం, బడ్జెట్లో చూపెట్టకుండా అప్పులు ఎడాపెడా పెద్ద వడ్డీలకి తీసుకొచ్చి ఆర్థికంగా రాష్ట్ర భవిష్యత్తు నాశనం మీద ఒక పక్కన, రెండో పక్కన దాంతోపాటు పెట్టుబడుల్ని ప్రోత్సహించకుండా, ఆర్థిక ప్రగతిని ప్రోత్సహించకుండా తాత్కాలికమైనటువంటి సంక్షేమమే, బటన్ నొక్కటమే అదొక పెద్ద సిద్ధాంతంలాగా మార్చేశారు. సంక్షేమం అవసరం ప్రజాస్వామ్య రాజకీయంలో. సంక్షేమం లేకుండా ఒక దేశంలో మన ప్రజల్ని కలపలేం. కానీ సంక్షేమమే పరమావధి, సంక్షేమమే పరిపాలన అనుకుంటే అంతకంటే ప్రమాదం, అంతకంటే ఆత్మహత్య సదృశ్యం ఇంకోట్లేదు. ఆ నేపథ్యంలో సంక్షేమాన్ని కొనసాగిస్తూ అభివృద్ధి కావాలి, పెట్టుబడులు కావాలి, మౌలిక సదుపాయాలు పెరగాలన్న ప్రయత్నం జరుగుతుంది. దాన్ని అభినందిస్తున్నాం. కానీ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉన్నప్పుడు ఓట్ల కోసం అని చెప్పని మరింత సంక్షేమాన్ని ఎక్కువగా హామీలు ఇచ్చి మరింతగా ఊపిరి కూరుకుపోయే ప్రయత్నం కూడా జరుగుతుంది. కాబట్టి ఆ ప్రభుత్వానికి నా మనం ఏమిటంటే, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు పట్ల మమకారం ఉన్నట్లయితే మీరు ఆర్థిక క్రమశిక్షణను పాటించండి, వాస్తవాలను ప్రజల ముందు పెట్టండి. వేగంగా ఎదుగుతున్నటువంటి రాష్ట్రాలు కాబట్టి మన దేశంలో మన అదృష్టం కొద్దీ ఆర్థిక ప్రగతి 6-7% ఉన్నది. కొన్ని రాష్ట్రాలు 7-8%, 9% కూడా ఉంటుంది. కాబట్టి ఉచితాలు ఇవ్వాల్సిన అవసరం ఉందంటారు. ఉచితాలు ఇప్పుడు అస్సలు ఇవ్వకుండా సాధ్యం కాదు. కానీ అప్పు చేసి పప్పుకూడు అంటే భవిష్యత్తు మీద భారం పెట్టి, మన పిల్లల మీద వడ్డీ భారం పెట్టి, పిల్లల కోసం ఆస్తులు సమకూర్చకుండా, మౌలిక సదుపాయాలు పెంచకుండా, ఆర్థిక ప్రగతి పెట్టుబడులు పెంచకుండా, డబ్బంతా ఓట్ల కోసం ఉచితాలకే ఖర్చు పెట్టినట్టయితే రాష్ట్రం సర్వనాశనం అవుతుంది. కాబట్టి ఉచితాలు అవసరం, సంక్షేమం అవసరం, దానిలో అనుమానం లేదు. కష్టంలో ఉన్న వాళ్ళని ఆదుకోవటం అవసరం. కానీ అదే పరిపాలన కాదు, కష్టం రాకుండా చేయటం అంతకంటే అవసరం. ఇప్పుడు ఆకలిగా ఉన్నవాడికి చేపల కూర వండి పెట్టడమా? దాంతోపాటు అది వండి పెట్టాలి, కానీ దాంతోపాటు చేపల్ని పట్టడం నేర్పి సొంతంగా నిలబడే శక్తిని ఇవ్వటమా? రెండు కలపాలి. కాబట్టి అప్పు చేసి పప్పుకూడు కాకుండా, అప్పు చేసిన డబ్బు సంక్షేమానికి కాకుండా, ఉన్న వనరుల లోపల మీరు జీతాలు, భత్యాలు, వడ్డీలు, సంక్షేమం పెట్టేయండి. కనీసం అప్పు చేసిన డబ్బు పెట్టుబడుల కోసం, భవిష్యత్తు కోసం పెట్టండి. ఎందుకంటే మీరు ఈవేళ తినటం కోసం అని చెప్పని పిల్లల మీద భారం పెట్టే హక్కు మీకు ఎవడిచ్చాడు? ఒక కుటుంబం ఎక్కడన్నా అప్పు చేసి పప్పుకూడు తింటుందా? పిల్లల మీద అప్పుల భారం పెట్టేసి తల్లిదండ్రులు జలసాలు చేస్తే మనం క్షమిస్తామా? ఒక రాజ్యం కూడా అంతే, ప్రభుత్వం కూడా అంతే. కాబట్టి సంక్షేమం అవసరం, కానీ సంక్షేమానికి అభివృద్ధికి సమతూకం అవసరం, ఆర్థిక క్రమశిక్షణ అవసరం. ఆంధ్రప్రదేశ్లో నేను ప్రభుత్వాన్ని సమన్వయంగా కోరుతున్నాను. ఆర్థిక క్రమశిక్షణ తీసుకురండి, వాస్తవాన్ని బయటపెట్టండి. ప్రజలు విజ్ఞులు, ప్రజలు త్యాగాలకు సిద్ధం. మనం గనక కొంచెం జాగ్రత్త తీసుకుంటే ఆర్థికంగా పెరుగుతున్న రాష్ట్రం కాబట్టి ఏడాదికి 10-12% ఆదాయం పెరుగుతుంది. కాబట్టి ఎప్పుడైతే మీకు ఖర్చుని ఇలాగే ఉంచండి, ఫ్రీజ్ చేయండి, కనీసం పెంచబోకండి. అనుత్పాదక ఖర్చుని, రోజువారీ పెట్టే ఖర్చును పెంచకుండా ఫ్రీజ్ చేసి క్రమశిక్షణ పాటిస్తే ఆదాయం పెరిగినప్పుడు ఏమవుతుంది? ఖర్చు వాటా తగ్గుతుంది.
క్రమక్రమంగా ఆర్థిక పరిస్థితి కుదుటపడుతుంది. ఉమ్, ఇది కష్టమైనదేం కాదు, కష్టమైన అసాధ్యమే కాదు. ఆ ప్రయత్నం చేయకపోతే మీరు కూడా ఊపిరి కూరుకుపోవడానికి దోహదం చేసిన వాళ్ళు అవుతారు. ఇక ఉమ్, తెలంగాణ విషయానికి వస్తే, తెలంగాణ ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే సంపన్న రాష్ట్రం. ఎందుకంటే ఒక మహానగరం చిన్న రాష్ట్రానికి అండగా ఉంది కాబట్టి, మిగతాది ఎట్లా ఉన్నా కూడా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఆర్థిక సంపద, అక్కడ ఆర్థిక ప్రగతి, పెట్టుబడులు, దానివల్ల ఆ తెలంగాణ రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగున్నది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కాలం నుంచి, తెలుగుదేశం పార్టీ ఆనాడు ఉన్న కాలం నుంచి, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు, ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలు, ఆ తర్వాత వచ్చినటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వము, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా హైదరాబాద్ నగరాన్ని కాపాడుకోవటం, ఆర్థిక ప్రగతికి బాటలు వేయటం చేస్తున్నారు. కాబట్టి ఆర్థిక సంక్షోభం అంత కనిపించకపోవచ్చు, కానీ 2014లో రాష్ట్రం ఏర్పడ్డప్పుడున్న ఆర్థిక సౌష్ఠవం ఇప్పుడు లేదు. ఆనాడు దేశం మొత్తంలో మిగులు ఉమ్, అత్యధికంగా ఉన్నటువంటి రాష్ట్రం ఆనాడు తెలంగాణ. 1,16,000 కోట్ల రూపాయలు మిగులు ఉన్నది. ఇవాళ తెలంగాణ కూడా ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తున్నారు, నెల నెల జీతాలు ఇవ్వడమే కష్టంగా ఉంది, నెల నెల అప్పులు చేయాల్సి వస్తుంది, రోజువారీ ఉమ్, పరిస్థితి గడపడం కోసం, సంక్షేమం కోసం, జీతపత్యాల కోసం, వడ్డీల కోసం అని చెప్పని. ఉమ్, మరి తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ కంటే మరింత మెరుగైన పరిస్థితి ఉంది కాబట్టి కొంచెం క్రమశిక్షణ పాటించినట్టయితే దీని నుంచి బయటపడవచ్చు. ఆ ప్రయత్నం జరగకపోతే మన సంపన్న రాష్ట్రం కూడా ఊపిలో కూరుకుపోతుంది. రెండోది, అంతా హైదరాబాద్ చుట్టే కాకుండా ఎక్కడికక్కడ చిన్న పట్టణాలు ఆంధ్రప్రదేశ్కి వర్తిస్తుంది, తెలంగాణకు వర్తిస్తుంది. ఎందుకంటే మన దేశంలో 80-85% మంది ఇప్పటి కూడా అసంఘటిత రంగంలో నెల జీతం లేకుండా ఉన్నారు. 165 మంది గ్రామాల్లో ఉన్నారు. అందరూ హైదరాబాద్కి రాలేరు, అవసరం కూడా లేదు. ఎక్కడికక్కడ చిన్న చిన్న పరిశ్రమలు, ఉపాధి కల్పించే వాతావరణము, చిన్న పట్టణాల ఏర్పాటు, దాని ప్రోత్సాహం ఉన్నట్టయితే హైదరాబాద్ని పెంచుకుంటూనే అప్పుడు ఏమవుతుందంటే లక్షలాది మందికి స్థానికంగా ఉపాధి దొరుకుతుంది, గౌరవప్రదంగా బతకగలరు. లేకపోతే పట్ల చేత పట్టుకుని ఏ అండా లేకుండా మహానగరాలకు వలసపోతే అక్కడ దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. అది సరైన పద్ధతి కాదు. కాబట్టి మనం ఆత్మగౌరవాన్ని ఇవ్వాలి, పేదలకు అవకాశాన్ని ఇవ్వాలి, పెరిగే అవకాశం ఉమ్. ఇవ్వాలి. తరంకాలంలో మధ్యతరగతి వర్గాలు కావాలంటే హైదరాబాద్ పెరగడంతో పాటు చిన్న పట్టణాలు కూడా అభివృద్ధి చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.